హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ దెయిఫ్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్ దెయిఫ్ చనిపోయాడో లేదో తెలియలేదు. దెయిఫ్, హమాస్ మరో కమాండర్ రఫా సలామాలే దాడిలో తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. హమాస్ ఈ వాదనను తిరస్కరించింది. ఈ దాడిని సామూహికంగా హత్యాకాండగా అభివర్ణించింది. చనిపోయిన వారిలో అత్యవసర సేవలు అందించేవారు కూడా ఉన్నట్లు పేర్కొంది. యుద్ధంతో నిరాశ్రయులైన వారు ఖాన్ యూనిస్లో టెంట్లతో వేసిన క్యాంపుల్లో ఉంటుండగా వారిపై భారీ ఎత్తున బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడిందని ఆరోపించింది. మానవతా జోన్గా ప్రకటించిన మువాసి పరిధిలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో లక్షలాది మంది పాలస్తీనియన్లు రక్షణ శిబిరాల్లో తలదాచుకున్నారు. కొంతకాలంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ పలుమార్లు దాడులకు పాల్పడింది. చిరకాల యుద్ధ పీడిత వలయమైన గాజా స్ట్రిప్ దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ వద్ద ఇజ్రాయెల్ సైనిక దాడి జరిగింది. దాడి తర్వాత ఈ ప్రాంతంలో భయానక స్థితి ఏర్పడింది. గాయపడ్డ వారిని, మృతులలో పలువురిని వెంటనే అక్కడి నసీర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆగకుండా పలుసార్లు దాడులు జరిగినట్టు నిర్ధారించారు. తాము 40కి పైగా మృతదేహాలను లెక్కించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులు తెలిపారు. ఈ మేరకు హమాస్ నడుపుతోన్న గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. కాగా గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన ఆకస్మిక దాడికి ప్రధాన సూత్రధారి దెయిఫేనని పలువురి అభిప్రాయం. ఈ దాడిలో 1200 మంది మృతి చెందారు. ఈ ఘటనే ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధానికి దారితీసింది. దెయిఫ్ ఏళ్లుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇతన్ని చంపేందుకు ఇజ్రాయెల్ గతంలో జరిపిన పలు దాడులను తప్పించుకున్నాడని సమాచారం. అయితే ఈ కారణంగా కదలలేని స్థితికి చేరుకున్నట్లు అంచనా. 2 దశాబ్దాలుగా అతడు రహస్య జీవితం గడుపుతున్నాడు. 9 నెలలుగా ఇజ్రాయెల్ జరుపుతోన్న దాడుల్లో ఇతడి నిర్మూలన ఘన విజయంగా భావిస్తున్నారు.